అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి ప్రూఫ్ పెట్టి మాట్లాడుతున్నారు కదా, ఒకవేళ ఏదేమైనా ఇక్కడంతా ర్యాపిడెక్స్ ఇంగ్లీషే కదా. ర్యాపిడెక్స్ ఇంగ్లీష్ అంటే తెలుసు కదా, అది బుక్ లో ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పుతాడు. ఆడు మాట్లాడింది అర్థం చేసుకోవడం ఉండదు, ఇంగ్లీష్ చదవడం రాదు. నువ్వు గుర్తుంచుకో ఇది. దానికి ఎప్పుడంటే ఎల్కేజీ నుంచి మనం చదువుకుంటూ డిగ్రీ దాకా చదువుకొని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లు అవన్నీ చదువుకుని తెలుగు మీడియం అయినా సరే మన సామర్థ్యం చదివే సామర్థ్యం ఉంటుంది. అర్థం కాదేమో అన్న తపంతో ఇంకా శ్రద్ధగా వింటాం కాబట్టి బాగా అర్థం అవుతుంది. ఇది తెలుగు మీడియం పవర్. కానీ ఇది ఇలాంటిది రావద్దనే బేసిక్గా చదివే లేకపోతే ఇప్పుడు ఇబ్బంది పడుతుంది పిల్లలే కదా సార్. ఆకైపోయింది. పిల్లలు పెట్టుబడిదారులు కాదు కదా, కానీ పిల్లల మీద పెట్టుబడిదారితనం పనిచేసింది ఎవడు? జగన్మోహన్ రెడ్డి. పిల్లల్ని ఎవడన్నా ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాడా? పిల్లల్ని చదివించాలి, పేద ప్రజలకు ఆరోగ్యం ఇవ్వాలి అన్నాడు. ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నాడా? ప్రజా సంక్షేమం చూసుకున్నాడా? ప్రజలకు చేద్దామని తపన పడ్డాడు. ఇది కంపేర్ చేసుకుంటే చాలు ప్రజలు, అంతకన్నా ఏం లేదు. 33, 99, 66 ఎంత ఉన్న మీరే 15 ఏళ్ళు మేమే 15 ఏళ్ళు మేమే అన్నప్పుడు 2 టర్ములు మీరే వస్తారని ధైర్యం ఉన్నా సరే భయం పడుతున్నారంటే 8 సెంట్రల్ పెట్టించి మరి లేకపోతే ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఎందుకంటే మొన్ననే కదా సార్ మన కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు లోకేష్ గారు. ఎందుకు? ఏ విద్యాశాఖ మంత్రి వెళ్ళి విద్యాశాఖ మంత్రి వెళ్ళి ఏ రాష్ట్రం నుంచైనా విద్యాశాఖ మంత్రి వెళ్ళి ఇక్కడ మన సీతారాబాబు గారు ఉన్నారు, ఆయన వెళ్ళి ఏమైనా కలిసిండేటే? ఆర్థిక మంత్రి మళ్ళీ వేరే మా బెట్టన్న వెళ్ళి కలిసిండేటే? అరే ఏంది ఇదే? ఇదే ఎందువల్ల చేత రైటర్స్ అంటే కూటమిలో ఉన్నారు చాలా ప్రభుత్వాలు వేరే రాష్ట్రాల్లో కూడా. మరి ఆడికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు పోతుండే అక్కడికి? చెప్పమ్మా ఒకసారి. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా లేకపోతే ఏ కేంద్ర రాష్ట్రంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే హోంమంత్రిని విద్యాశాఖ మంత్రి కలుస్తున్నాను ఒక్క రాష్ట్రం చూపించి నాకు, ఆంధ్రప్రదేశ్ తప్ప. దేనికోసం అయి ఉంటుంది సార్? అంటే మాకు ఏపీ ప్రజలకు తెలియదు. రోజు వార్నింగ్లే. హెడ్ మాస్టర్కి పాఠం చెప్పమని చెప్తాడు, ఆ పాఠం సరిగ్గా చెప్పకపోతే పిలిచి మళ్ళీ చెప్తారా చెప్పడా? అది జరుగుతుంది. నీకు ఇంత జరిగింది మా బండి సంజయ్ నీకు ఇదే అర్థం అవ్వాలి ఎవరికైనా సరే. అంతే అంటారు. బండి సంజయ్ గారికి సైలెంట్ అయిపోవడానికి, రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి వెళ్ళి అసలు అధ్యక్ష పదవి రాకుండా చేయడానికి ఇదే కారణమైందంటే రేపు వీళ్ళది కూడా ఎవడైనా సరే. నేను ఈ వీడియో చెప్పిన తర్వాత నరేంద్ర మోడీ గారి సభలో ఆయన మెచ్చుకున్న బండి సంజయ్ ఒకసారి చూడండి, వెనకాల నితిన్ గడ్కరీతో మాడింది చూడండి, తర్వాత ఆయన పదవీచ్యుతుడు ఏంది చూడండి. పవన్ కళ్యాణ్ గారు మొన్న వాళ్ళ సభలో మాట్లాడింది వినండి, ఎస్బీజీ కమాండ్ ఏడు చెప్పాడే వినండి, తర్వాత ఏడు జరుగుతుందో జాగ్రత్త చూడండి. ఢిల్లీ వెళ్ళాడో చెక్ చేసుకోండి. ఇన్నిసార్లు లోకేష్ ఢిల్లీ వెళ్ళి వస్తుండు, ఎందుకు వెళ్ళి వస్తుండు? మీరు ఏదో చెప్తారు, నేను నాకు ఏది సింక్ అవ్వట్లేదు, ఏది సింక్ అవ్వట్లేదు. యూరియా బస్తాలు అన్నాడు, రాష్ట్రంకి అయితే రాలే. ఇంకోటి చెప్పాడు, వేటి రాలే, ఓన్లీ క్లాసులు. ఎందుకు? వీళ్ళ జుట్టే మన వాళ్ళ చేతిలో ఉందా సార్? జుట్టేటమ్మా, నీ తోలుబొమ్మలాట అని చెప్తుంటే నీకు మళ్ళీ జుట్టేటి? దేనికోసం తోలుబొమ్మలాట సార్? అధికారం కోసం. అంతే అంతే. వీళ్ళు చెప్పిన విధానం చదువుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, మా జగ్గారెడ్డి అని కోపం వచ్చింది, మీరు ఏడు చేస్తారా మీరు అందరూ? ఏనవా సింపుల్ కదా. రాష్ట్రంలో సమైక్య రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ ప్రజల మన్ననలు ఎలా ఉన్నాయి చూడు, టువర్డ్స్ కన్సెన్సస్ అవే. తెలంగాణ వాళ్ళు కూడా బలిదానాలు ఉన్నాయి. పోయిన 33 ప్రాణాల్లో తెలంగాణ ప్రాణాలు కూడా పోయి ఉన్నాయి కాబట్టి ప్రేమ ఉంటది కదా సార్. మేము అంత ఉద్యమ నేపథ్యం, తెలంగాణ గడ్డ, పౌరుషాల గడ్డ. ఈ ఉద్యమ నేపథ్యంలో ఇచ్చిన స్ఫూర్తిని తృణప్రాయంగా వదిలేస్తుంటే అన్ని ప్రైవేటీకరణ ఈ మాట తప్ప ఇంకా ఏ మాట వినిపించదు. నీకు ఇలా చేసి పని అదే. నెక్స్ట్ మీకు ఎలక్షన్స్ జరిగితే తర్వాత అదాని అంబానీ పరిపాలిస్తుంటారు. మళ్ళీ ఇప్పటికే అయిపోయింది కదా సార్. ఇంకా అఫీషియల్ గా అన్అఫీషియల్ గా పైన నువ్వు ఇంకా మేగడ కట్టింది అంతే, కింద పాలు ఉన్నాయి. సార్ ఏదైతే మనం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నామో, ఎన్ని ఎకరాలు ఉంటే అందులో 500 ఎకరాల పైన ఆల్రెడీ అదాన్ని తీసేసుకున్నాడు కదా. నీకు 2 విషయాలు చెప్తానమ్మా, నేను దాని ఆడిటర్గా పనిచేసిన చెప్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అది ఇప్పటిదాకా, అంటే నేను చేసిన లాస్ట్ అనాలిసిస్ ఇప్పటికి దగ్గర 45,000 కోట్లు డివిడెండ్ రూపంలో దాని మీద వెనక్కి ఇచ్చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. దాని మీద కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసింది అని తెలుసా? కేవలం 5,000 కోట్లు. ఇప్పుడు దాని మొత్తం ఆస్తి విలువ ఎంత ఉంటుంది తెలుసా? దగ్గర 15 లక్షల కోట్ల ఆస్తి. 15 లక్షల కోట్లు ఎవడేదాన్ని పెడుతున్నారు? ఎవడమ్మా వీళ్ళందరూ? ఇప్పుడు చూడు, 1983 సంవత్సరం నుంచి ఈ రోజు దాకా ప్రభుత్వ పరంగా ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్
తెలుగుదేశం ఆయిల్లో రాని ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ హాస్పిటల్ పీపీపీ చేయడానికి ఎలాంటి హక్కుందో లేదో, అలాగే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి అది ప్రభుత్వ ఆస్తి తృణప్రాయంగా దానికి డబ్బులు చెల్లించవలసిన రీతిలో చెల్లించిన తర్వాత దాని టర్న్ ఓవర్ మీద ప్రాథమిక దీని విషయంలోనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు జయప్రకాష్ నారాయణకి మొహం ఇడిచేసింది. మొహం మీద ప్యానెల్ చేయలేడు ఆయన. ఏం మాట్లాడుతున్నా దీని మీద ఒక ఆర్గ్యుమెంట్ జరిగితే ఇటు నుంచి కౌంటర్ ఆర్గ్యుమెంట్ లేదు. ఈ కుల సంఘం ప్రతినిధే కదా, ఇంకా వీళ్ళ దగ్గర ఆర్గ్యుమెంట్స్ ఉండవు. అలాంటి మడతకాజు ఇచ్చాడు ఆయన నాగేశ్వరరావు గారు. నేను అదే చెప్తున్నా. ఇవాళ మీకు ఒకటే విషయం చెప్తున్నా. ఏ ప్రభుత్వం అయినా ఆనాడు వాజ్పేయి గారి మహానుభావుడి ప్రభుత్వంలో చెప్పింది బీఎఫ్ఆర్కి రిఫర్ చేసినప్పుడు దానికి ముడిసరుకు నీకు ఇవాళ నీకు పని అయిపోకుండా దాన్ని ఉండడానికి ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్తో అలైన్ చేసిన తర్వాత వచ్చిన ఇన్ని ప్రభుత్వాల్లో దానికి ఒరిజినల్ గనిని కేటాయించకపోవడం ఎవరి దౌర్భాగ్యం అమ్మది? ఎవరి దౌర్భాగ్యం? ఈ ప్రభుత్వాలు ఫెయిల్యూర్ లేదు, అంతా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్, తెలుగుదేశం గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పీక మీద తీసుకొచ్చిన తర్వాత దాని నెగోసియేషన్ మేము ఏదో కాపాడుకుంటాం అని చెప్తున్న దగ్గర వీళ్ళకి అది నచ్చట్లే. వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే చేతులు దులుపుకొని పారిపోవడం అలవాటు. మీకు ఎన్నోసార్లు చెప్తున్నాను, ఇక్కడ నిజాం షుగర్స్ కానీ ఐడిపిఎల్ కానీ ఇలాంటి అతిరథ మహారథ సంస్థలన్నింటి ప్రైవేట్ పరం చేస్తాను కానీ ఆల్విన్ వోల్టాస్కి తగలెడతాను కానీ నిద్రపోలేదు ఈయన ప్రభుత్వంలోనే. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ సెట్ మ్యాచెస్ అండ్ సెట్ మార్క్స్ విచ్ హావ్ బీన్ క్రియేటెడ్ బై తెలుగుదేశం. ఇవన్నీ మనం గుణపాఠాలు నేర్చుకోకుండా ఇలాంటివి తృణప్రాయంగా వదిలేస్తే మాత్రం చరిత్రలో కాలగర్భంలో రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులు కలిగిపోతున్నాయి. ఇది మనం ఎందుకు గమనించట్లే? బాలకృష్ణ ఫ్యాన్సే ఉంటారు కదా, అలా ఆ సినిమా ఒకటి ఉంటుంది, అందులో అన్నదమ్ములు అందరూ ఫారెన్లో చదువుకుంటే ఒకడే ఊరు కోసం నేను నిలబడ్డాను అంటాడు. అలాంటి ఫ్యాన్స్ అలాంటివి ఎవరైనా నిలబడి చూపించిన రాష్ట్రంలో సంవత్సరాల తర్వాత టెంట్లు వేసుకున్న ఇంకా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు అక్కడ స్టీల్ ప్లాంట్ కోసం.